హలో అండి. పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే తల ప్రాణం తోక్కు రావాల్సిందే. ఇలాంటివైతే వద్దనకుండా తినేస్తారు. అందుకే హెల్తీగా, టేస్టీగా ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లో లవంగాయలు, మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం వేరుశనగ పప్పులు, కొంచెం ధనియాలు వేశాను. అన్నీ తక్కువ క్వాంటిటీలో వేయండి. కొద్దిగా కూడా వాటర్ ఏయకోకుండా ఎక్కడ చూస్తున్నట్టుగా ఇలా మిక్సీ చేసేయండి. ఇప్పుడైతే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసిన మొత్తాన్ని వేసి బాగా ఫ్రై చేసేయాలి. బంగాళదుంపలు 2 అయితే వేసుకున్నాను. మీకెంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అందులోనే ఆనియన్స్, క్యాప్సికము కూడా వేశాను. ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. అలాగే రుచికి తగ్గ సాల్టు, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసేసి పక్కకు తీసేసాను. ఇప్పుడైతే చీజ్ అయితే ఇలా చూస్తున్నట్టుగా తురిమేసుకున్నాను. బ్రెడ్ అయితే 4 వైపులు ఇలా కట్ చేసేసి ఉంచేయండి. నాకైతే బాల్ చేయడానికి కుదరట్లేదని బ్రెడ్‌నే కొంచెం పౌడర్ చేసి అది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా చేసుకొని మధ్యలో అయితే చీజ్ పెట్టేసి లడ్డూలా చేసేయాలి. ఇవైతే సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడైతే వాటర్‌లోని కొద్దిగా మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసేసి బ్రెడ్‌ని ఇక్కడ డిప్ చేయండి. వాటరు అంటే అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం మెత్తగా సాఫ్ట్‌గా అవుద్ది. అంటే లడ్డూలా చుట్టడానికి అవుతది. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలాగా చుట్టేయండి. అంటే బాల్ లాగా. ఇప్పుడైతే ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో చూసుకొని వేడి ఆయిల్‌లోని ఫ్రై చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుండుద్ది. ఇలాంటివైతే పిల్లలు వద్దనకుండా తినేస్తారు. ఇంకా మనం రోజు ఫుడ్ పెట్టినా తినరు. నాకైతే మా పాప రోజు ఇసికిచ్చేస్తది. అందుకే ఇలాంటి ఈవినింగ్ పూట్ల పెట్టామంటే ఇందులో వేరుశనగ పప్పులు వేసాం కాబట్టి చాలా హెల్తీ. బాదం పప్పు కన్నా వేరుశనగ పప్పులో ఇంకా హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్టీగా ఉండుద్ది. మీరు కూడా చేసుకోండి. ఓకే అండి. బాయ్.